మరి ఒక సంవత్సరం పిల్లలకి జీతం పెట్టుకుంటావా? ఉంటావా? నెల నెలకు ఎట్లా మరి సంవత్సరం చేస్తావు ఒక దిక్కు? నెల నెలకు అంతే పిల్లలు నెల ఇటు చేసి నెల అటు చేసి అంత మనకు నెల చేసి కుదరదు. ఉంటే 6 నెలలు. సరే 6 నెలలు కాదు కానీ సంవత్సరం ఒక దిక్కు ఉంటుంది. ఒక దిక్కు కండిషన్ చెప్పు, మన మాట్లాడుకోరు కండిషన్ ఇట్లా అన్ని. ఇక చేనుల పని అంటే నాకు కొంచెం రాదు, నాకు రాదు. నీళ్ళు పోసులోగా పత్తి బత్తలు అవి అయితే వాటికి వచ్చిస్తా. మిగతాది అంటే ఇక నాకు ఇవైతే రాదు. మందు కొట్టుడు, పంప్ వేసుకున్నాడు, కొంచెం యాక్సిడెంట్ అయి ఉన్నది కానీ నాకు ఇబ్బంది అవుతుంది. వ్యవసాయం పని అంటే ఇప్పుడు మొత్తానికి అని కాదు కానీ మామూలుగా ఇప్పుడు మనం మొత్తానికి పురాగా నువ్వు పంపులు కొట్టుడు పొద్దున రాక ఇది ఏం అవసరం లేదు కానీ ఏదైనా నీళ్లు వాళ్ళకు వీళ్ళకు నీళ్ళు అందియాలి. కలుపు అన్నప్పుడు మన బండ్ల పని లేనప్పుడు వ్యవసాయం పని నాతో నువ్వు చేయాలి అంతే. కనీసం నేను పంపు కొట్టినా నువ్వు నీళ్ళు అన్న పోయాలి. సరే అన్న, దానికైతే ఓకే. ఎందుకంటే వెయిట్ మందు బత్త ఎత్తుకరా, అది ఎత్తుకరా, ఇది ఎత్తుకరా అంటే మాత్రం మనకు మందు బత్తాలు ఎత్తుకొచ్చి చేయలేదు. రోడ్కే ఉన్నది, రోడ్ కాడ వాడైతే కట్టరా. ఎంత అంట సంవత్సరానికి రేటు పెరిగింది. సంవత్సరానికి కానీ కాదన్న, రోజు కూలికి పోతేనే 6 నెలలు ఉంటావా సంవత్సరం ఉంటావా? నేను సంవత్సరం అయితేనే ఉంటా. 6 నెలలు ఎంత అంటాను మొత్తం మీద? ఎంత ఇచ్చిండు పోయిన సార్ వాళ్ళకి ఏమని చేసిండు మన 1,20,000 ఇచ్చిన. 1,20,000 1,80,000 ఇవ్వండి. రోజు 500 చొప్పున. 1,80,000 వ్యవసాయం పని రోజు 500 చొప్పున అంటే మనం పని చేసినప్పుడే కట్టాను నీకు పైసలు. మరి రోజు 500 చొప్పున కానీ నువ్వు మాట నువ్వు అనరా అన్న. రోజు 500 కూలికి వచ్చినట్టు రోజు 500 ఏమంటే మరి నువ్వు పనికి వచ్చినప్పుడే 500 కట్టించి. సరే ఒక మాట ఎందుకు? సరే అన్న, నేను మాట అన్నా, నువ్వు మాట నువ్వు గింత అంతేనా? నేనా 1,80,000 కాదు, నువ్వు ఆయన 1,20,000 కాదు కానీ ఇంకో 20,000 ఇస్తా. 1,40,000 అంటా, నువ్వేంతంటావు? ఇక అంతే అయితే ఎంత అంటావు? 1,40,000 కంటే ఎక్కువ ఆయన. 1,40,000 కాదు కానీ 1,50,000 వ్యవసాయం పని చేస్తావు మరి? వ్యవసాయం పని అంటే నాకు వచ్చింది చేస్తా, నాకు రాందని చేయమంటే నీకు వచ్చింది చెప్తాడా? ఇప్పుడు రాందని చెప్పు అవసరం అనుకుంటే నేర్పుతాడు పని. కష్టమైన పని చేయకు నువ్వు. నాకు కష్టం ఉన్నది అన్న అంటే ఎంతవరకు అయితే చేస్తావు అంతవరకే పని చేయి. నువ్వు అతికేం చేసి అవసరం లేదు. 1,40,000 అంటాను, 1,50,000 అంటాను. 1,50,000 అంటాను నేను. 1,50,000 అంటాను, నువ్వే అంటాను. ఏకంతే నీ పోయిన సంవత్సరం 1,20,000 ఇచ్చిన, ఇంకో 20 ఎక్కువ ఇస్తా, 1,40,000. నువ్వేమంటావా? కాంటే దానికి అటు ఇటు ఇప్పుడు ఆయన చిల్లర ఖర్చులకు అటు ఇటు అడుగుకుంటాడు. మనకు అవి ఇవ్వకున్నా మంచిదే. అప్పుడు 100 ఇప్పుడు 100, నీకు ఊరికి పోతాను 200 అంటాడు. అవి లెక్క వస్తాయా? అప్పుడు సాయంత్రం చూసుకుంటాడు, ఓనర్ కూడా చూసుకుంటాడు. అట్లా నాకు మరి మామూలుకి ఒక్కసారి ఫోన్ చేసి ఆయన వచ్చిన తర్వాత మరి మాట్లాడుకొని ఫోన్ చేస్తాను. వీళ్ళు ఉన్నారు కదా, ఇంకేం చేస్తానా? సురేష్ చేస్తానా? చేయని ఎవరైనా తీసుకొని ఆయన ఏం పని మీద ఉన్నాడు మరి. ఆయన దగ్గర పైసలు నీ పని. ఆయన నచ్చితేనే ఉండు, లేకపోతే లేదు. ఆయన ఎవరైనా పిలుచుకొని నీకు ఎందుకు పిలుచుకొని అమౌంట్ చెప్పు. నేను అర్థంటాను. ఇప్పుడు మీరు ఉన్నారుగా, అంతా మీరు అంతా ఓకే అని నేను అంటాను. డబ్బుల విషయంలో నిన్ను ముంచేది లేదు, ఆయన ముంచేది లేదు. ఇవన్నీ మనకి ఎక్కడన్నావా? ఇట్రా. సరే సరే ఓకే రా. మరి ఏమంటారు రాదా? అతను మీ సురేష్ అరే మరి మీరు అందరు ఇక్కడ పుష్పరాజు టీం కదా, అందరు కూడినట్టు కూడా ఏం చేస్తారా ఇయ్యాల? మరి ఏం లేదు, పిల్లవాడు నరేష్ మాకు జీతం ఉంటా అంటే మాట్లాడతాను. బండికా? డాక్టర్ కు ఎంత? 1,50,000 నేనంటాడు, 1,50,000 40,000 అంటాడు. అయ్యా 10,000తో అయ్యేది ఉండదు. వాళ్ళ సీట్ అయినా అప్పుడు చూసుకోవడం తీరా అంతమంది మాట గీటు ఉండదా? మాట అంతే కూర్చుంటాయి. ఆయనతో మంచం పట్టుకో అంటది మరి, కొంచెం మంచం పట్టుకో అని అంటది. నిమ్మల మరి వాళ్ళ అమ్మ తిడుతుంది. ఏం లేదురా, ఇగో వీడిని జీతం పెట్టుకుందాం అనుకుంటాను. అదే అందుకే ఇవాళ కూడా ఉన్నదే గది. ఇప్పుడు సీజన్ వస్తాను కదా, ఇప్పుడు నీకు ఇష్టమేనా? అయితే అసలు చేస్తాడు ఓకే, తేడా లేదు. ఈ వ్యవసాయం పని అంటే అటు ఇటు కానీ రాపించుకోవాలి. పని జరిమానా పనిష్మెంట్ ఉంటుంది మరి. ఇలా
గురు ఆ, మా, ఇప్పుడు అంతా ఓకేనంటావు ఇక ఓకే చేస్తారా మరి చేయగలుగుతారా చెప్తాడు మరి మీరు అనుకోలే కదా ఎంతో కొంత ఎంత అంటావు ఎంత ఇస్తాడు లాస్ట్ చెప్పలే కదా మనం చెప్పినా కదా, అదే ఇప్పుడు 1,40,000 1,40,000 ఇస్తా. ఆయన 10,000 కన్నది, 10,000 10,000 కావాలి. సరే నేను మనం చెప్పినా కదా, ఏమంటావు? ఇప్పుడు గణేష్. ఇంతకుముందు ఏం మాట్లాడినా నీకు ఓకేనా? నాకు కూడా పిల్లలు ఉన్నారు ఆయన 5,000 అటు ఇటు ఆయన నోర్చుకోవాలి ఈయన నోర్చుకోవాలి అది ఏ, లక్ష రోజు రూపాయలు కూడా రాయమంటావా? పని చేసిన కష్టం చేసుకున్నా 1,45,000 చేసి పెడతా. 1,40,000 ఉంటుంది. నువ్వు 1,40,000 అంటాను మరి పిల్లవాడు సరే నువ్వు కూడా రాయి మరి. చూసుకోరా అండి, ఇక అంతమంది రాయిరు కానీ అంతమంది మరి పని చేయాలి. దానికి ఏం కాదు గణేష్, నీకు అంతమంది పని చేస్తారు, కావాలి. మాకు నేను కూడా అంతమంది చేస్తాను నీకు చేస్తాడు, మాకు అంత పనికి రాకపోయినా కూడా చెప్తాను గణేష్ వాళ్ళ ఓనర్ అన్ని చెప్తాను. ఒప్పందాలు రాసుకోరి పనికి రాకపోయినా నా వల్ల తప్పించిన రోజుల వాళ్ళ యొక్క కండిషన్ ఉంటాయి 100 అరే ఓ రూపాయలు. రోజు జ్వరం వస్తుంది ఓ రోజు అవి నీకు తీసుకో. జ్వరం వచ్చిన రోజు అంటే ఓకే, అవి సరే తీసుకో. రాకున్నా మనిషి ఓ రోజు 2 రోజులు ఎవరికైనా మనిషి ఆ, అనుకోని జ్వరం ఉంటది. అవి రాకుండా తీసుకో కానీ లీవులు కాకపోతే ఓకే. అత్త అని చెప్పి ఓటుడు ఆ, అని చెప్పి ఫోన్ ఎత్తకుండా ఆ, ఫోన్ ఎత్తకుండా ఉండు. మరి ఈ బండి పని పెట్టి వేరే బండి పెట్టుడు అరే, ఓ, అబద్ధం అవన్నీ అసలు. ఎత్తానంటే ఆ. పని మీద కాడ సాయంత్రం కల్లా అయితే తెల్లారి ఫోన్ ఎత్తకుండా ఉంటాను అంటే ఇవాళకే నేను ఉన్న రోజులు ఉన్న రోజు ఉన్నారు లేవు కానీ రోజులు అట్లుంటే చెప్తాను ముందుగాలే మీకు ఓకే అంటే కాదమ్మా ఒక్కదికి జీతం ఉన్న ఈ ఒక్కదికి జీతం ఉన్నప్పుడు భయం ఉంటది కొంచెం నాకు కూడా ఎట్లుంటది ఇక. కాగితం ఎన్ని రోజులు అంటే ఉంటేనే భయం నేను ఉంటది. వాళ్ళకి భయం ఇలా ఉంటది, భయం టెంపరరీ ఉంటది. వాళ్ళకి ఇలా పోయినా పిలిచిన ఎవరైనా పిలిస్తే పోయినా కానీ ఇప్పుడు ఒక్క దిక్కు ఉన్నప్పుడు ఓకే, రాయి రాయి సింపుల్ కాయ రాయి. ఖాయం రాయమంటారు మరి ఓకేనా ఎంతకు ఓకే 1,45,000 రాయమంటానా అలా మీ ఆయనతో ఒప్పందాలు మీది కోసం కూడా చూస్తా అయిపో కదా అని. మీది అంతమంది కోసం స్టూడెంట్స్ సాయంత్రం కూడా సాయంత్రం స్టూడెంట్స్ నీకు అంతమంది ఉంటుంది తీరాదే. మంచిగా పని మంచిగా చేసి చేసిన షెడ్యూల్ ఉంటుంది. ఇంకా 10,000 మంది ఎక్కిస్తా నీకు. ఆ, ఇంకేంది? 10,000 చెప్పిస్తా అంటాను మీరు ఓకే మరి ఖాయం రాయమంటారు ఖాయం రాస్తారు రాసిన వాళ్ళ ఒప్పందాలు కాగితం కాగితం వల్ల 45 అని రాసుడే కాగితం కానీ 45 కొంచెం రాసుడే. పని మంచిగా చేసి అటు ఇటు ఆ. ఇటు నీకు ఊరు, అర్థమా అటు ఊరు చూసుకుంటా అన్నాడు అన్నాడు. పోయిండు అనుకో సరే వాడు ఇప్పుడు ఇటు ఊరిపోతాడు 500 అన్న అంటే ఇస్తా ఇస్తాడు. అవి లెక్క ఉండదు అన్నట్టు. అటువంటి చిల్లర అట్లా. నీకు అంతకన్నా ఎక్కువ ముడతాయి మరి అవి రాసుకుని 10,000 దాడుతాయి 10,000 దాటి. అవి ఇక అదేదో కట్టపడ్డ రోజు ఇంత ఎక్కువ ఉంటది ఇక మనం కొంచెం అలిస్ట్ అవుతుంది అందుకని ఆ రోజు అన్నం బీర్ తాగి ఉంటుంది తాగేవా ఇక నువ్వు 5,000 తాగి కోసం కదా. చూసుకో గానీ తాగుతాడు. తాగి ఇంకేంది, అది వెళ్ళే ఓడి ఉండదు. కానీ ఇక రాయి ఇంకేంది మరి ఇక మీరు మనది. చికెన్ పిల్లలు రాయమంటే రాత్రి మరి రేపు ఖాయం రాత్రి అరుచుకోవాలి మమ్మల్ని అందరినీ మరి ఖాయం రాసినాక మరి ఇట్లా అది ఆగుతుందా అనే ఇక ఏమని గణేష్ చెప్పు మరి ఖాయం రాస్తా అంటారు రాయి మరి ఇంట్లో ఓకేనా మరి ముచ్చట మీ అవ్వకో మీ అయ్యకో మీ పిల్లలకు చెప్పినావా? అందరికి చెప్పుకున్నా ఒక్కసారి రాత్రి మాత్రం సంవత్సరం దాకా నువ్వు ఇక పని చేసుకుంటూనే పోవాలి అందరికి చెప్పింది మరి ఇంట్లో ఒకసారి ఫోన్ చేసి అంటే ఎవరికన్నా కనుక్కుంటావా? ఇంట్లో మరి అంటే ఇప్పుడు రాయమంటావా? జీతం ఉన్నారు అని చెప్పాను కాదు ఇప్పుడు ఈ 1,45,000 ఎందుకు నువ్వు నీకు ఎక్కువ జీతం వస్తుంది ఆ, ఒకసారి ఇంట్లో ఫోన్ చేయి. రాసిన తర్వాత ఏ మా ఊళ్ళో పెడతారు కాగితమే రాసి సంతకాలు పెట్టుకున్నాక పైసలు అన్నీ ఫోన్ చేస్తా ఒకసారి ఫోన్ చేయి సరే, తెచ్చుకో మరి, ఎందుకు ఫోన్ చేయి ఒకసారి ఏమంటావు? ఫోన్ చేయి. ఫోన్ చేసి ఎందుకు నేను ఇంట్లో వీళ్ళు ఇంట్లో అంటారు మరి సురేష్ అని అత్తాండు అట్లకి వెళ్ళి మొన్ననే 20,000 తీసుకున్నా అని చెప్తాడు నేను ఈ అవ్వ వీళ్ళు ఇంట్లోకి ఇట్లా ఫోన్ చేస్తే మా అయ్యకు నా ఇజ్జత్ పోయేటట్టే ఉన్నది కథ ఎవరని చెప్తే రానే వస్తాడుగా ఓ దేవుడు వస్తాడు అట్లకి వెళ్ళి ఇంత కథ ఏం కాదు. బాగానే పెట్టిరుగా మస్తు ఏం లేదు గణేష్ ఈయన జీతం ఉంటాడట మరి. మా ఇట్లా పెద్ద మనిషి కథాకారక 4 రాష్ట్రాలు టాటాసీలో బండి మనిషి నువ్వు ఇట్లా కూర్చుంటా మా ఇట్లా డ్రైవర్ల గురించి అయినా బాగా చెప్తుందా రాములు ఆయన ఎక్స్పీరియన్స్ డ్రైవర్ అయినా మరి మరి కూర్చోమ్మా. కూర్చోరా. కూర్చుంటా మా ఇడ వాడు కూర్చుంటాడు ప్లేస్. ఊరిని అవ్వ ఎదురుగానే కూర్చున్నాడు మరి నా బండారం అంతా బయట పడుతుంది ఏంది ఆశనుకునే వారిత్తు ఎట్లా ఎందురో దేవుడా ఎదురుగానే కూర్చొని ఉన్నాడు మరి ఇట్లా ఏంది బండారం అంతా బయట ఎత్తాడండి ఆయన కూడా మరి ఎట్లా ఇప్పుడు ఏంది ఇప్పుడు దీన్ని బాగా తిప్పలే అన్నట్టుంది అవ్వ నిమ్మలంగా వదిన ఇటన్నా అన్న మూత్రం పోసేస్తా నేను అరే వీడు నాకుంటానన్నాడు మళ్ళీ ఆయన నరేష్ కాడ తీసుకుంటాడు వీని సంగతి ఏంది కథ మొత్తం అయితే కానీ ఆయనక చెప్తా వీని సంగతి ఏంటిదా నరేష్ కూర్చున్నారు అందరు కూర్చున్నారు కాగితం రాస్తానంటారు ఏంటిది ఏంటి గణేష్ వాళ్ళు ఇడానే రాపాలి గణేష్ గారు అదే వాడు సంవత్సరం ఉంటానా బండి మీద చెప్తా ఇక నెలలు వర్కౌట్ అయితే లేవన్నా నాకు ఒకటే మొక్కన ఉంటే నాకు ఒకసారి పైసలు వస్తాయని చెప్పి ఉంటా అని అంటే సరే ఓకే మరి ఎట్లయితే అని వీళ్ళందరూ ఉండగా పేపర్ రాసుకుందామని అయితే నిన్న ఏమైందంటే నిన్న వాళ్ళు హాస్పిటల్ ఉన్నారు హాస్పిటల్లో ఉంటే అన్న నీకు ఇక నేను సంవత్సరం జీతం ఉంటానా నా ప్రజెంట్ అయితే ఒక 20,000 కొట్టు అని అన్నాడు సో బాగా అవసరం ఉన్నా అన్న హాస్పిటల్లో అన్నోళ్ళు 20,000 కొట్టినా మరి రేపు వచ్చిన వాళ్ళు పేపర్ రాసుకుందాం అంటే వచ్చిన పేపర్ రాసుకున్నాం
పిల్లగాడు నా కాడ మొన్న 20,000 తీసుకున్నాడు. నీ జీతం ఉంటుంది అన్నాడు. జీతం ఉంటానని 4 రోజులు అవుతుంది. పైసలు తీసుకున్నాడు. ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. మంచిగా అంటే కాదా నేను మరి నాకేం తెలుసు అదంతా స్టోరీ నాకు తెలియదు. అవును మంచిగా ఉంటాడు పిల్లవాడు ఆయన మావాడు మంచిగా చేస్తాడు. పిల్లవాడు సూపర్ తీసుకుంటాడు, పని చేస్తాడు. నా వల్ల తప్పినంటే కాదా అని చెప్తాడు. మరి మంచిగా నేను కదా మంచోడు అనే చెప్పి నేను నమ్మకం కొద్దిగా గుర్తినా అని వాడు ఫోన్ ఎత్తుతలేడు. వాని కోసం అనే తిరుగుతాను నేను. వాడు వచ్చేసరికి వాడు మరి రాయించుకుంటాడు, కాయం రాయించుకోవడం నుంచి భయపడిపోతాడా. అందుకని వాడు ఈయన అచ్చుతూనే బయటకు అనిపోయింది కాదా. వాడు వాడు అత్తడా రాడా కాయం రాయించుకుని చూద్దాం. ఆవురు మీ అందరూ నేను కూడా ఏం జరుగుతుందో అని సైలెంట్ గా ఉంటాను. వాడు అత్తడా బయటికి ఇట్లా పోవచ్చు. వాడు అత్తడా నేను కార్యం ఎక్కడిది నమ్మకంతోనే కొట్టిన. ఉంటా అన్నా అంటే సరే ఎట్లా మనోడే కదా అని ముచ్చట మీరు అందరూ సప్లై కొందరు బయటకు కానీ పిల్లవాడు. సురేష్ అన్న మొత్తం నా గురించి చెప్తాను. నిన్న 20,000 వేస్ట్గా తీసుకుంటుంది కదా ఆయన కాడ. మళ్ళీ ఈయన వెళ్తే ఎట్లుంటుంది మరి. సరే 20,000 తీసుకుంటుంది, 40,000 కట్టాల్సి వస్తుంది. ఏంది ఇక్కడ వీళ్ళతో తిప్పలే ఉన్నాడు. ఆడికి పోతే నా ఎగ్జామ్ మానం పోయేటట్టే ఉన్నది. కానీ నిమ్మలంగానే అయితే పోతా. అలా కూర్చున్నాను మరి. అలా కూర్చున్నాక వాళ్ళు ఏమంటారు చూస్తే మరి నిమ్మలంగానే అయితే ఓనైతే పోతాం. మరి అటు ఇటు పోయితే చూస్తాం. సంగతి చెప్తా సప్లై కాదు ఏమంటారు. అందరు సప్లై కొందరు కూకొని గణేష్ అన్న మరి ఏమంటావా. కూర్చోరా మంచిగా కూర్చో. మంచం ఇరిగేటట్టే ఉన్నది. ఇంక ఇట్లా కూర్చో బయటికి వేసా అది కూడా చెప్పాను నీకు. మరి రాయవాడు కాయం ఏమందిరా ఇటు చూడరా. మళ్ళీ మీ ఇంట్లో లేదని అన్నారా. ఫోన్ చేసినావా రాయవాడ కాయం. మరి అటు పోయి మరి మళ్ళా గులుక్కుంటా చెప్పవాడికి ముచ్చట ఇది ఎవరు రాకను అన్న ఏ పని అంటే ఆ పని చేస్తా, నేను ఇది చేస్తా అది చేస్తా, పంపు మొయ్య అది మొయ్య ఇది ఎవరు రాక మంచిగా అటు పోయినావు కథం ఏదో మారిన చెప్పు. ఇంకేం రాయరే మన కాయం రాయరా. ఆయన వచ్చిన కాంచెలు వీడు వీడు ఉంటూనే ఉంటాడు. ఈయన వచ్చిన వాళ్ళు వాడు అటు పోయిండు, ఇప్పుడు వచ్చిండు కూర్చున్నాడు అడుగుతాడు. మరి వీళ్ళిద్దరికి ఏమన్నా ఉన్నదో అది ఏందో ముచ్చలేదు గణేష్. భయపడే ఉన్నదన్న ఏం లేదు. కానీ మొన్న గిట్నే అవసరం ఉండే. అవసరం ఉంటూ 20,000 తీసుకున్నా. ఎవరి దగ్గర తీసుకున్నావు. కన్నం సురేష్ అన్న తీసుకొని గిట్నే అన్న నీకు జీతం ఉంటే తీరా అన్నట్టుగా మాట్లాడినాను. ఇప్పుడు ఇటు ఉంటాను ఒప్పుకుంటాను. అదే సంవత్సరం అన్నాడు. ఇప్పుడు ఆయనదేంది ఈయనదేంది లొల్లి. ఈయనదేం లేదు. ఈయన సంవత్సరం అన్నాడు. ఈయన ఇచ్చిన పైసలు కాగితం పెట్టుకున్నావా మరి. పెట్టుకోలే అక్కడ ఉంటే ఫోన్ పే కొట్టిండు నాకు. వాడు ఉన్నా నేను ఉంటే అన్నకి ఇట్లా ఎమర్జెన్సీ ఉన్నాయి అన్న అంటే ఫోన్ పే కొట్టిండు. ఈయన వద్ద దొంగ ముచ్చట ఉన్నది. మరి 20,000 జీతం ఉండి మన 20,000 ఆయనకి ఎట్లా ఇస్తావు నువ్వు. ఈయన ఇప్పుడు ఇచ్చే 20,000 అడ్వాన్స్ ఉంటాయి కదా. ఒప్పి మరి కాయం రాసుకుంటాడే మాట్లాడుకో. ఇప్పుడు 20,000 ఇస్తా అంటే నేను ఇచ్చింది నీకు ఎందుకు. నాకు పని కట్టమనే కదా నీకు. అయితే ఇక్కడ సంవత్సరం ఒక దిక్కు అంటాను. సంవత్సరం ఒక దిక్కు అంటాను కరెక్టే. సంవత్సరం ఒక దిక్కు ఎప్పుడు నేను ఇచ్చిన 20,000 నాకు తీరిన తర్వాత నువ్వు ఎటన్నావో నువ్వు ఉంటావనే కదా నీకు ఇచ్చింది. అట్లా కాదు. ఇప్పుడు మధ్యలో ఇట్లుంటే ఎట్లా అన్నట్రా. అరే నేను అట్లా కాదన్నా. ఇప్పుడు అటు ఆయన సంవత్సరం ఒక దిక్కు ఉంటావా. సంవత్సరం ఒక దిక్కు అంటే నెల చేసినాక నీ ఇష్టం నువ్వు ఎటన్నావో. 20,000 ఇచ్చేద్దాం. 20,000 ఇచ్చుడు 20,000 కొట్టరా. 20,000 ఇచ్చుడు కదా చెప్పేది నేవా. 20,000 నేనే ఇస్తా పాటు నేనే 40,000 ఇస్తా. మరి సంవత్సరం ఉంచుకుంటావా. ఉంచుకుంటా అని మీ పేపర్ మాదేటి పోతుంది. మరి మీ ఫస్ట్ నేను ఇచ్చినా కదా. ఇగో ఇది అంతా కాదు కానీ అన్న మీరు ఇద్దరు డిసైడ్ కాదు. డిసైడ్ అవ్వడు కాదు. మీ ఇద్దరు డిసైడ్ ఎవరు కావన్నా నాకు చెప్పరాదు. మీరు కొంచెం పొలం కూడా పని ఉన్నదన్న. అట్లా కాదన్నా. ఆడ పొలం కాడ వడ్లు వర్షం వచ్చేటట్టున్నది. మా అయ్య అత్త తిడుతుంది మళ్ళీ నన్ను. మా పరిస్థితి మరి నేను అత్త 2 బండి వేసుకొని పోయి కూర్చుంటే అట్లా కాదన్న. అత్త నేను అత్త మీ ఇద్దరు డిసైడ్ గారు వరద కప్పత్తానే. అరే కుమారన్న ఆగరాదే నువ్వు జర నువ్వు. అరే ఆగే
అరే నువ్వు చెప్పిపో, ఏదన్నా ఒకటి చెప్పిపో. చెప్పిపో నువ్వు నేను ఇంకేంది నీకు 20,000 ఇస్తాడు ఈయన. అరే, 20,000 నీకు ఇస్తాడు, నువ్వు 20,000 ఈయనకి ఇద్దరికి ఇచ్చుకోరు ఇక. మరి నేను ఏం చేయాలి? 20,000 తినక్కాయదం లేదు, 20,000 తినక్కాయదం లేదు. నువ్వు ఏంటి అన్నట్టు మాత్రం నువ్వు లంగవా మీ లంగవా? ఏ అట్లా లంగనం అని కాదు కానీ ఆయనకు ఒకటే నెల అనుకున్నాం. ఎవరుకుంటానో మరి ఇప్పుడు మరి ఆ నెల ఉండు. ఇప్పుడు ఆయన 40,000 ఆయన 20,000 ఇస్తాను, 40,000 ఇస్తాను. మరి ఇదే పోతే కొడుకు సమానం వీళ్ళిద్దరిని. వాళ్ళిద్దరు నేను ఎందుకు అంటాను? మరి వాళ్ళు ఇప్పుడు కొడుకుంటారు. ఒకటి సురేష్ అన్న, నువ్వు ఎందుకు తీసుకున్నావు పైసలు? ఈయన దగ్గర 20,000 అవసరం ఉండి 2 నెలల కింద తీసుకున్నా, లేని అబద్ధం ఏంది కానీ. ఈయన నిన్న హాస్పిటల్ ఉండే కొంచెం మామూలు మంచి లేకుంటే హాస్పిటల్లో ఈయన 20,000 కొట్టిండు ఫోన్ పే. 20,000 ఈయన కొట్టిన తర్వాత ఈయన నిన్న అన్నాడు అంటే మరి జీతం ఉంటావు తమ్ముడు అని అంటే, నిన్ననే ఉంటుంది తీయరాదన్న, సంవత్సరం ఒక్కదికి అయితే ఉంటాను నేను, చిల్లర ఆటో నెల అవుతుంది ఇటో నెల అవుతుంది అని చెప్పిన. ఆయనకు ఒకటే నెల అనుకున్నా సురేష్ అన్నకు. ఇక అట్లా జరిగింది. నేను వడ్ల మీద పరద కప్ప, నెల అయితే మీరు ఇద్దరు డిసైడ్ కాదు, వడ్ల మీద పరద కప్ప. నేనేమంటాను, నేను ఉంటా అంటాను, నేను ఏమన్నా ఉండనని. మరి ఇక ఆయనకు ఒక నెల అంటాడు. ఆయనతో నెల చేసి మన సంవత్సరం ఎక్కన్నా మరి సీజన్ అయిపోతుంది. నెల అయిపోయిన తర్వాత నువ్వే నాకు ఫస్ట్ అందుకే నెల ఉంచిన తర్వాత నువ్వు ఎవరికన్నా ఉండు. ఏం చేసాడని కాదు కానీ ఇప్పుడు ఆయన ఒక నెల ఉంచుకుంటా అంటాడు. పోరన్నట్టు ఎందుకు ఆగం చేసుడు, సంవత్సరం ఉంచుకుంటా నీ అంటానా కదా. నువ్వు ఇప్పుడు ఆయన 20,000 కొట్టిండో, ఆయన 20,000 ఆయన కొడదాం. పోరని సంవత్సరం ఒక ముఖాన్ని రాసుకుంటే అయిపోతాయి కదా. ఇప్పుడు ఆయన మన నెల ఉంచుకున్న తర్వాత ఇడిచి పెడితే వాని పరిస్థితి ఏందా? అది పద్ధతి కాదు, పద్ధతి కాదు. అది 20,000 ఆయనకు ఉంటా అంటేనే కదా ఆయన ఇచ్చింది. ఉంటా అంటే ఇచ్చింది కానీ మరి ఇప్పుడు ఆయన సంవత్సరం ఉంచుకోడే. నీకన్నా మొదలు పైసలు ఆయన ఇచ్చింది కదా. మరి నీకన్నా మొదలు పైసలు ఆయన ఇచ్చింది కదా. ఆయన ఇచ్చిండు పైసలు. మరి ఆయన ఒక నెల చేసుకుంటా అన్నాడట. నేను కూడా నీ పైసల మందని చెప్తా అన్నాడట. మరి ఆయన 20,000 నీకు ఇస్తా అంటాడు. పిల్లల్ని మాట్లాడుకుంటా కాయం రాసుకుంటా అంటాను. ఏమంటావు దానికి? ఓకేనా? గట్లెట్లుంటది చెప్పు. మరి గట్లుంటా మరి మాట్లాడు ఆయనతోని. అందుకే కదా నేను చెప్పేది, నెల ఉన్న తర్వాత ఎవరికన్నా ఉండు, లేకపోతే 20కి 40 అన్ని. మరి 20కి 40 ఇవంటే ఆయన ఇస్తారు పిల్లల. మీరు మాట్లాడుకోరు ఇవంటావా? అన్న 20,000 ఫోన్ పే కొట్టన్నా. నువ్వు నిన్న హాస్పిటల్ ఉన్నప్పుడు 20 కొట్టినావు, 40,000 భయాన్ని ఇచ్చినట్టు రాసుకో. మిగతా కాయన రాయి నీకు సంవత్సరం ఉండమంటే ఉంటాం. మరి కొట్టాను మరి ఆయన పైసలు అడుగు మరి కొట్టుకుంటాను. నేనైతే కొట్టుకుంటాను. అవసరం లేదు నాకు. 20 తీసుకుంటా. ఏమైంది ఇంకా అయిపోలేదా? అయిపోలే. 40,000 రూపాయలు తీసుకున్నాడు, 20,000 రూపాయలు తీసుకున్నాడు. కుమారాన్ని 40 కాదు, 20. లాస్ట్ ఏమైంది? ఈయన సంవత్సరం ఉంచుకున్నా గుర్తా ఈయన అంటాడు. ఈయన నాకు లేదా కావాలని ఈయన అంటాడు. వీళ్ళిద్దరు నేను ఎక్కువ నేను ఎక్కువ నువ్వు పోట్లాడుకుంటారు. ఎక్కువైంది మీ దాంట్లో మీరు పెంచుకుంటే ఏమున్నది కానీ ఇప్పుడు ఆ మా ఒక్క మొక్క ఉంచుకుంటా అన్నాడు. చిచ్చా నీ పైసలు నీకు ఇస్తాడు. ఎవరు అటు ఒప్పుకోట 20కి 40 అంటాడు కదా. మరి 20కి 40 ఇచ్చినా కూడా నేను ఒక్క నెల ఉంటా అంటే ఆయన కూడా వర్కౌట్ కాదు కదా, ఆగరాదు. ఇప్పుడు ఏమైతుంది? నేను ఫస్ట్ ఇచ్చిన కదరా అట్లా. మరి ఇప్పుడు ఏం చేద్దాం అంటావు? 20కి ఇస్తాను 40 ఇవ్వను, లేకపోతే నెల నాకు మొత్తం ఇయ్యలే అంటాను. మరి అక్కడ మొత్తం ఇయ్యలేదా అని అనుమానం? కాగితం తెచ్చుకోపో. మరి నేను ఇయ్యలే, నేను ఏం చేయాలి? ఇచ్చిండు 20,000 రూపాయలు అయితే ఫోన్ పే కొట్టిండే. ఫోన్ పే మన సెల్లులా ఫోన్ పే కొట్టిండు, దాంట్లో అబద్ధం ఏం లేదు. 20,000 ఇచ్చిండు. నరేష్ ఇచ్చాను, సంవత్సరం ఉంచుకుంటా అంటాడు. అదే ఆయన సంవత్సరం ఒక్క ముఖాన గుర్తు ఉంచుకుంటా అంటాడు. నెల రోజుల కంటే వర్కౌట్ కాదు. మళ్ళీ నెల రోజులు మళ్ళీ ఆయన ఎవరు ఉంచుకోవాలి? అరే అప్పుడు ఆపద ఉన్నది, ఇప్పుడు ఇస్తా అంటాడు కదా. నీ పైసలు ఇప్పుడు ఆయన డ్రైవర్ తీసుకున్నాడు. ఈయన డ్రైవర్ జీతం దొరికింది కదా, ఒక్క ముఖాన డబ్బులు ఆయనకి ఇచ్చేస్తా అంటాడు. మళ్ళీ నువ్వు సంవత్సరం ఉంచుకుంటా. ఇప్పుడు నెల రోజులు పెట్టుకుంటావు, పిల్లలు తీసేది తర్వాత మన పరిస్థితి ఏంది? మన పిల్లలు ఉన్నారు పరిస్థితి. సంవత్సరం కింద చెప్పురి ఇప్పుడు ఎంత 1,00,000 ఇస్తా అంటా. నువ్వేం ఇస్తావు చెప్పు? సరే ఇంకే నేను కూడా అదే ఇస్తా తీరాదు. ఇప్పుడు ముందు ఇచ్చినాను కదా, అదే అమౌంట్ నేను ఇస్తా. 1,00,000 రాష్ట్రం అన్ని అయిపోయినాయి. గణేష్ ఇదంతా కాదు కానీ ఇంకో 5,000 ఎక్కువ ఇస్తా. 50,000కు 1,50,000 పేపర్ 55,000 ఇస్తా. అయితే నేను సురేష్ అన్నకే ఉంటా. 5,000 ఆసరే కదా అని ఏం ఆసర మాట రేపు ఎప్పుడు ఉంచుకుంటారా? అట్లాంటి కాదు కానీ ఒక 5,000 ఆశ. నేను అప్పటికే అంటానండి నేనతో ఒక 5,000 వేస్తే ఇక మా నీకు అర్థం నీకు ఎవరైనా మంచోని చూస్తా గానీ ఇక మా పైసలు మాకు కొట్టాయి. జర కొడుతుంది. అయ్యో
లాస్ట్ ఇట్లా కాదు మరి వీడు ఇప్పుడే ఇట్లా చేసి ముందుగాలే మరి మరి రాత్రి నువ్వే- నాక వేరే చెప్తాడు మరి మరి నువ్వు ఎప్పుడే అది కూడా ఉంచుకుంటా ఉండాలి. అన్నావు కదా అది మీరు చూసుకోరు ఇప్పుడు మరి మీరు అందరూ ఉన్నారు కదా? కదా మేము అందరూ ఉన్నామంటే నువ్వు ఇప్పుడే మరి ఆయన నీ 5,000 తీయనా ఒక్క మగాడు ఉన్నాడు, ఇంకా నేను ఇంకా అరే ఆడ పైసలు పని చేయని రోజు ఎక్కువ పెద్ద మనుషులు వచ్చి పని చేస్తారా ఆడ? ఆడ పని చేయని రోజు పెద్ద మనుషులు వచ్చి పని అట్లా చేస్తారా? అట్లా కరెక్టే కానీ అందుకే ఏమంటావు చిన్నాపు? నా ఇష్టం నీ ఇష్టం కావాలి. నువ్వు ఏమంటావు? మరి ఆయన ఎక్కువ ఇస్తా అంటావు. ఎక్కించిన ఒక అమ్ముతాడు. సరే ఇప్పుడు 5,000 ఉన్నది ఆయన ఇంకో 5,000 ఎక్కువ ఇస్తా అంటే ఈయన పోతారు అట్లా ఎక్కువ ఇస్తావా? మనకు పని చేయాలి నువ్వు పైసలు అట్లా ఫీల్ కాక పైసలు ఇలా గురించి కాదు. అదే నువ్వు. నీ అరే సంగతి గణేష్ వాళ్ళు ఆలోచించి మొత్తం లంగ అవుతాయి ఆయన. లేదు. ఇది కరెక్ట్ అయితే అరబాయ్ ఇగో మాకు తెలుసు అందుకని ఒప్పుకున్నా పోరు బతుకుతారని ఇగో వీడి సంగతి కానీ అర్థం ఫస్ట్ అయింది. ఏదో తప్పు చేసినావురా. కుమార్ కిటన్ రావుడు. ఈయన అద్దు నాకు ఈ కథ అద్దు కానీ ఈయన సంగతి తెలిసింది ఇప్పుడే మనం ఇప్పుడు భయాన్ని ఇచ్చేటప్పుడే గింతగానో సినిమా అయింది. ఈయన కొసెళ్తాడా నాకు ఆయనకి పైసలు తీసుకున్నావు ఆయన దగ్గర పైసలు తీసుకున్నావు నువ్వు గణేష్ 20,000 రూపాయల హాస్పిటల్ మరి ఫోటో పైసలు కొట్టు. గణేష్ నువ్వు ఏదో లేవు, పెద్ద ఆయన లంగా ఇచ్చినాక ఆయన పెద్ద ఇప్పుడు లంగానే సంవత్సరం ఉన్నాడు. ఆయన ఇచ్చినాక ఈయన ఇస్తారట ఈయనకి ఇచ్చినా ఆయన ఇస్తారట ఆయన ఇప్పుడు సంవత్సరం పెట్టుకుంటాడు కదా, పైసలు 1,50,000. కొట్టి ఆయన కొట్టి మరి నేను కొడితే నువ్వు ఒక్క దిక్కుంటావు. ఓకే కానీ ఇప్పుడు ఇప్పుడు ఇవ్వకపోతే మరి ఆయన అవుతున్నాడు కానీ నువ్వు అరే, సంవత్సరం నాకు పైసలు. సంవత్సరం ఉన్నదా ఫస్ట్ తీసుకునే పైసలకే నువ్వు అంత కొడితే నాకు ఒక్క రోజు 2 రోజులు కూడా రాలేదు. 2 రోజులు ఇప్పుడు రాకపోతే మళ్ళా నువ్వు అత్తవన్న నమ్మకం ఎట్లా అదే సంవత్సరం అని ఆశపడ్డాను, సంవత్సరం అని నేను సంవత్సరం అనుకున్నాను. ఇప్పుడు నేను కూడా. అందుకే ఇదంతా కాదు అయినా నాకు డ్రైవర్ జామతి నా పైసలు కొట్టుకొని పైసలు పైసలు ఇప్పుడు లేవు. మరి నువ్వు అనుకో కదా మరి. మరి ఎప్పుడు కొడతావు? అకౌంట్ లో ఎన్నడు కొడతావు? పైసలు అమ్మద్దాం అని. ఎన్ని కొడతావు నువ్వు? గట్ల కాదా నువ్వు వచ్చి ఇవన్నీ ముచ్చట్లు చెప్పి ఇది ఏంది కథ? అంటే ఇప్పుడు ఫస్ట్ సాంతి ఇచ్చింది ఎవరు ఇచ్చిర్రా వానికి? ఫస్ట్ ఇచ్చిన నేను. నువ్వు ఫస్ట్ ఇచ్చింది నువ్వు చెప్పినావా? నాకు చెప్పినావారా ఫస్ట్ ఇచ్చింది? మరి ఇట్లా పైసలు ఇచ్చినావా అని చెప్పు. అట్లా నీకు చెప్పలే కానీ నేను అవసరం కూడా తీసుకున్నా. ఎట్లుంటావు నువ్వు? నేను ఎట్లుంటాను, నేను తీసుకున్నదే 20,000 రూపాయలు నీకు ఇస్తాను అంటాడు కదా అన్న. తెలంగాణుడు కాదు. తెలంగాణ ముందు నువ్వు ఎట్లా ఒప్పుకున్నావు చెప్పు మరి, నాకు ఒక ముచ్చట చెప్పవా? నువ్వు ఒకటే నెల అనే వరకు నేను సంవత్సరం అని చెప్పేసి నేను ఒప్పుకున్నా. మరి నేను ఇట్లా సురేష్ అన్న దగ్గర డబ్బులు తీసుకున్నావు నాకు చెప్పిన అయిపోగాను. మేము ఏదైనా మాట్లాడుకుంటాం కదా, నువ్వు ముందుగా చెప్పక ఇట్లా ఏందన్నట్టు ఈ లంగ కథలు. ఇప్పుడు మీరు ఇద్దరు ఇప్పుడు తిప్పుకోకూరు కానీ ఇప్పుడు ఆయన నా మీదకి అవుతాడు. నువ్వు ఇగో ఏంటిదా? నువ్వైతే మీ ఇండియా సంగతి నీకు తర్వాత తెలుస్తుంది. ఏంటిదా? కాదు నాకు. వాళ్ళకి ఎప్పుడు నాకు వాళ్ళు లొల్లి పెట్టుకుంటారు మరి వాళ్ళు అనుకునే కాడికి వస్తాయి కథ వచ్చే కాదు మరి ఇలా ఇప్పుడు ఈయన ఇగో మా అట్లా కాదు ఇట్లా కాదు ఇగో వీళ్ళు చెట్టు కట్టేరు లాగా ఇప్పుర్రి కథ ఆ పైసలు ఎట్లా రావాలి ఎవరి అట్లా పైసలు వస్తాయి. తీసుకుంటారు. ఎవరి పైసలు వాళ్ళు ఇక పెద్ద మనుషులు అయితే మీరు ఉన్నారా? మేము ఉంటే పెద్ద మనుషులు మేము తెచ్చిస్తామా ఇంటికి వచ్చి? తెచ్చిస్తాం అంటే మీరు ఎందుకు మరి ఓకే నానే పనుడు అంటే నెంబర్ వన్ చెప్తా పనుడు అది అని చెప్తే నేను నమ్ముతుంది. అరే, ఆయన దగ్గర పైసలు తీసుకున్నా చెప్పకపోయి ఆయన దగ్గర అనికాలోడు అరే మన అవసరం ఉంటే పనొచ్చుకోడే తీసుకున్నా మరి. అన్న, దానికి చెప్పబోయే అంటే అవసరం ఉంటే తీసుకున్నా. ఎవరైనా మీరు అయితే వానికి చెప్తాం మేము పెద్ద మాసం లెక్క ఆ. ఏమున్నాయా? ఇప్పుడు ఎవరు ఇప్పిస్తారు మా ఖర్చు మరి రేపు మీరు నువ్వు ఏమన్నా అనుకో. వస్తే, ఈయన ఏమన్నా నువ్వు వస్తే. వచ్చుడే మేము మా ఖర్చు ఖర్చు ఏమున్నా కావాలి. పైసలు ఇవ్వమని చెప్పు. కానీ ఇప్పుడు ముచ్చట ఏంటి? అరే పైసలు ఇప్పిస్తాం శిరకు 20 రూపాయలు బ్యాన్ పెట్టి ఆయన కూడా. నాకు జీతం వద్దే వద్దే. ఆ? ఏ హద్దు జీతం వద్దా? హద్దు. ఆ? చిన్న పైసలు. నాకు రాదు ఆ పైసలు పడేమని ఫస్ట్ 20,000కు 40,000 నువ్వు ఇస్తావా వాడిస్తాడా? ఎవరన్నా ఒకళ్ళు ఇచ్చి నువ్వే ఉంచుకో, నాకు వద్దు. ఆ 40,000 కాదా నీకు 50,000 అంటే ఇస్తానని చెప్పువాను. అరే చెప్పురా ఎవరు వారి చెప్పు అన్న, చెప్పు నేను 50,000 అంటే ఇస్తా నీకు చెప్పు. చెప్పానా నేను చెప్పాను. 20,000 నీకు కొడతాడన్నా. 20,000 కాదురా పిల్లగా, 20కి 40 కొట్టాను అరే కొడతాడు. కొడతాడా? నీకు 20,000 కొడతాడు ఇప్పుడు. కొట్టువాని నీ జీతాల కట్ చేసి 50,000 కొట్టానా? డ్రామా చేస్తానావా? ఆయన కొట్టానా పైసలు? నీదంటే జీతాల కట్ చేసి 20,000 కొట్టన్నా. ఆ? 20,000 కొట్టే 40 కొట్టువాను. 40 ఎక్కువ ఇచ్చావు. చెవులని మళ్ళీ నువ్వు గిసోని రాకపోతే ఎందుకు తాను? ఆయన దగ్గర పైసలు తీసుకో, నా దగ్గర పైసలు తీసుకో, మా ఊళ్ళో విడుస్తాను. అరే నేనేమన్నా 20,000 ఆయన ఇచ్చిండు కదా, నువ్వు 20,000 మీ ఇద్దరికి 20,000. పెద్దామని చెప్పా మీరు చెప్పురి. గణేష్ ఇప్పుడు ఏమంటావు చెప్పు నువ్వు కొడతావా కొట్టువా. కొట్టవా? చెప్పు. అరే, అదే నేను నాకు కొట్టువాను, ఈయన ఇవ్వమంటాడు కదా అన్న. చెప్పు. ఇవ్వను నీ అన్న. ఇష్టమా రా? నీ అన్ని తమాషాలు చేస్తాను నీ ఇష్టమా రా అన్ని? ఇస్తాన్నా పైసలు. ఎప్పుడు ఇస్తావురా? ఈయన 20,000 కొడతా అన్నాడు అన్న ఈయనకు. నిన్నోడు పని పెట్టుకుని నిన్నోడు ఆయన నిన్నోడు 20,000 కొడతాను కాదు. ఇద్దరు అంటే నేను ఏం చేయాలి? ఇద్దరి దగ్గర ఉంటున్నానే తీసుకుంటాను నేను. మరి ఆయన ఏడకుంటావు, పైసలు ఏడకుంటావు, ఏం ఏడకుంటావు. పిల్ల. సంవత్సరం ఉన్న వాళ్ళు తీసుకుంటా. సంవత్సరం ఎవరు ఉంటే వాళ్ళు సంవత్సరం అన్ని మళ్ళా మొదటికి చెప్తాను అదంతా కాదు ముచ్చట కానీ వీనికి కట్టేద్దాం పట్టురే. సురేష్ అన్న 20,000 రూపాయలు సురేష్ అన్న కొడతా అంటాను. మరి ఇంకేం కొట్టిపి కొట్టుతాను కదా మరి కొట్టిపి అన్న, కొట్టన్నా. నాకు 40 కొడితే కొట్టాను. 40 కాదన్న, 20 కొట్టిపి మాకు పెద్ద 20,000 మనుషులు కొట్టానా? మా బరాబర్ జరగాలి బాయ్.
కొడతాం ఆయా అంటాడు నరేష్. 20,000 కొట్టాలా? ఏ, బాగా సంవత్సరం ఉంటే అదే మనం 20 కొడతాడు, 40 ఈయన అంటాడు, 20 ఎట్లా కొడతాడు? ఏహే, 20 లేదు, 10 లేదు, ఇక నువ్వు నాకు జీతం అదే, అది కానీ నా పైసలు నా వాడదే. నీ పైసలు ఇప్పుడు ఎక్కడి నుంచి తెచ్చి అన్న నేను నీ దగ్గర గిన్ని దొంగ ముచ్చట్లు ఉంటాయనే. దొంగ ముచ్చట్లు ఎక్కడ ఆయన ఒక్క నెల అని అన్నాడు. నేను ఆయన నువ్వు ఇచ్చిన 20,000 కొంటావు ఆయనకి ఇద్దాం అనుకున్నా. నువ్వు ఆయన పిలుతావని నాకేమెరుక. నువ్వు ఎవరో అత్తారన్న నేను గీనంటే నేను ఉండనే ఉండబోదు. ఏ కానీ రే పైసలు మీ ఇప్పేరే. ఇద్దరు ఇంకో మీ ఇద్దరు గణేష్. అంటలేరు. ఏమైంది మరి పైసలు కొడతాడు? పైసలు అన్న ఇగో నరసన కొడతాడు 20,000 ఆయన. ఎన్నడు కొడతాడు? కొట్టిపి ఆయన కద్దాడు, ఆయన కొట్టాడు, ఏదో అద్దంటాడు. ఏం చేయాలి మరి ఇప్పుడు? నాకు ఇప్పుడు పైసలు లేవన్నా నేను ఆపద ఉంటే తీసుకుంటుంది. ఆపద లేకపోతేనేమో నిజంగా పైసలు తీసుకొని ఒక్క జేబులో మనిషి ఇద్దరి దగ్గర ఉంటానని ఎట్లా తీసుకుంటాడే ఆయన పైసలు? ఒక్కటే నెల అన్నాడు. సంవత్సరం దొరుకుతుంది కదా, గుర్తొక్క తీసుకుంటే పైసలు కూడా వస్తాయి అని చెప్పేసి నేను నీ దగ్గర తీసుకున్నా. మీ దగ్గర ఒప్పించి ఇన్ని కథ రాసుకో, రాస్తాం మేము. లంగ ముచ్చట్లు ఉన్నాయి కానీ. అన్న ఇది అన్నట్టు కొట్టినట్టు కొట్టే మరి ఆయన 20,000 కొట్టమంటే అడుగు కొడతా. కానీ కాగితం మాత్రం బందోబస్తు ఉండాలి. 20,000 కొట్టాను ఆయన. 40,000 కొడతావు ఓకే అంటే 20,000కు నువ్వు తీసుకున్నా 20,000 లేదు 40,000 కొట్టమంటాడు. 40,000 కొడతావా? లేదు నరేష్ 20,000 కొడతాడు. 20,000 నేను 20,000 కొట్టుకుంటాను. ఇంకా 20,000 కొడుతున్నట. మరి అద్దంటే నేను ఏం చేయాలి దాన్ని? నేను తీసుకున్నావు అవసరం ఉంటే తీసుకున్నా. ఆపద ఉంటుంది. నీకు పైసలు అవసరం ఉండే మరి ఆయనకి ఎవరన్నా పెట్టు, ఓ నెల. మాకు అవసరం ఉంటే తెచ్చుకుంటాను, ఓ నెల ఎవరన్నా పెట్టు ఆయనకు. ఎవరు నాకు నాకన్నా 20,000 పైసలు మంది కానీ ఎవరన్నా పెట్టు. ఎవరు నేను అరే, 20,000 ఇస్తానంటాను కదన్నా నీకు. ఆయనకు ఇప్పుడు మనిషే కావన్నాడు మరి. వీళ్ళు అనుకున్నా ఏమన్నా బాగా వీళ్ళు అనుకుంటే కథం వాళ్ళు పోలీస్ స్టేషన్లో పోతారు, వాళ్ళు చూసుకుంటారు. ఎవ నాకు మంచిగా పైసలు తప్పు కట్టే ఉన్నారు. ఇక సురేష్ ఇదంతా కాదు, నువ్వు 40,000 అంటానావానే, 30,000 కొడతా. వాడిని ఎట్లనో చేసి ఒప్పుకుంటా. ఆ అవసరం అంటే 10,000 ఎక్కువైనా నేనైనా భరించుకుంటా. నేను 30,000 కొడతా. ఇక నువ్వు 30 నాకెందుకే? నాకు అవసరం లేదు. నాకు గుర్తు అంటే 40 కొట్టు, లేకపోతే లేదు. 40 కాదు, ఇక నువ్వే నాకు మరి 40 కొట్టు. 40 కొట్టు. 40 కొట్టు. 40 కొట్టు. వాడి కోసం మీరెందుకు లొల్లి పెట్టుకుంటారే? ఎవరిని చెప్పక నాకు. నాకు 40 కొట్టాను. వాడు 40 లేదు. ఆగొట్టురా అని. 40 ఎక్కడి నీకు 40? 40 లేకపోతే ఎట్లనే నాకు. పోతాడే వాడు పోతాడు. వాడు మరి ఇట్రా రావాలి. ఇక మీరే చెప్పుకోరు, ఇక మీరే చేసుకోరు, ఇక మీరు లొల్లి పెట్టుకుంటే మీకే వచ్చింది. వాడు ఏం లొల్లే, లొల్లేదు ఏం లేదు. లొల్లేదు ఏం లేదంటే మరి ఇప్పుడు బాగా దొరకబట్టి మరి మీ పైసలు ఇప్పుడు ఎవరు ఇవ్వాలి? మీరు పెద్ద మనుషులు ఇవ్వాలి. ఎవరే పిలిపించి కథ చల్లకుండా ఇప్పుడు ఎవరైనా పెళ్లి చేస్తారు కానీ సంవత్సరం చేస్తారా? లొల్లి చల్లకుండా మమ్మల్ని బాగా చేస్తారా? కొస కట్టి పోయి రమ్మంటే మేము వచ్చినాం. అరే బిల్బి మరి బిల్బి అక్కడ బిల్బి అక్కడ ఎవరు పిలిపిస్తారు? పిలిపి గురు మీరే పిలిపించుకోవాలి. నువ్వు 20,000 ఇచ్చావు, 20,000 ఇచ్చావు. ఎలా పిలిపిస్తారా? మీ బాధ కూడా మేమే మరి బాగా పెట్టున్నాడా? డిపాజిట్ పెడితే 10,000 పెడితే పిలిపిద్దాం. సురేష్ నా పైసలు ఒప్పుకో, ఒప్పుకో. ఓకే అని చెప్పుకో. తీయరు నరేష్ పైసలు నాయ బాధ్యత. మనీ నాయ కూడా చెప్పుకో. ఇస్తా. ఇక అందరూ ఒప్పుకున్నాక మరి ఖర్చు అంటే మరి ఇప్పుడు ఆ ఖర్చు గిరుసు ఆయన దొరకబట్టుకు రావాలంటే ఏంది కథ ఏంటి? సరే మేము 10,000 ఒప్పుకో, 5,000 ఇస్తాం. సరే 10,000 అన్నట్టు ఇప్పుడు గదే ఇప్పుడు 10,000 మీ దగ్గర ఉంటాయి కదా. సరే ఓకే మరి పొద్దుగా రావాలి. సరే మరి పడి ఎటు రాలేదాం భారీగా ఏమున్నది ఈడ కథ. వాడొచ్చి ఉన్నప్పుడు మాట్లాడేప్పుడు వెనక లొల్లి పెట్టుకుంటారు మీ ఇద్దరు బాగా. వాడు ఉన్నప్పుడు ఏమో లొల్లి పెట్టుకుంటుంది.